హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఆఖరికి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మన హీరో బోరుటో షింజు లీడర్ అయిన జూరాతో తలపడిన చాప్టర్ బోరుటో 2 బ్లూ వాటెక్స్ చాప్టర్ 22 రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయ్యి చాలానే రోజులు కాదు నెలలే అయ్యిందనుకోండి. ఏం చేస్తాం, మీ సెన్సే ఇప్పుడు కవర్ చేస్తున్నాడు. మరి అది కవర్ చేసే ముందు లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా శారద తన మాంగెక్యో షారింగన్ని ఎవేకెన్ చేయడంతో ర్యూని చాలా ఈజీగా రఫ్ ఆడించేస్తుంది. కానీ మాట్సురితో తలపడుతున్న కోనహామరు తనని ఓడించలేకపోవడంతో కాషిన్ కోజీ వద్దని చెప్తున్నా వినకుండా తన సెన్సేని కాపాడడానికి మన హీరో బోరుటో మా సెంట్రీ ఇచ్చి మాట్సురి షింజుని ముక్కలుగా నరికి కైమా కొట్టేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నన్ను మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ సారీ. నా లైఫ్లో కొన్ని చెప్పుకోలేని సమస్యలు రావడం వల్ల చాలా రోజులే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఏం జరిగిందో అదంతా చెప్పి మీ టైంని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎలా జరిగినా ఎందుకు జరిగినా అది కేవలం నేను మాత్రమే తీసుకున్న బ్యాడ్ డెసిషన్స్ వల్ల జరిగింది. నా పర్సనల్ ఫీలింగ్స్ వల్ల మీరు ఎంతగానో నమ్మిన మన ఛానల్కి నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నా. మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక నుంచి మళ్ళీ మన ఛానల్లో ఫుల్ స్పీడ్లో వీడియోస్ పెడుతూ త్వరలో 200K కాదు, మన ఛానల్ని 1 మిలియన్ క్రాస్ చేసేలా చేసేద్దాం. ఇకపోతే మన ఛానల్ బ్రేక్ తీసుకున్న టైంలో విండ్ బ్రేకర్ సీజన్ 2తో పాటు ఫైర్ ఫోర్స్ సీజన్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. అలానే జూలై మంత్ స్టార్ట్ అవ్వడంతో ఈ మంత్లో హై ఎక్స్పెక్టేషన్స్తో డాండడాన్ సీజన్ 2తో పాటు కైజు నెంబర్ 8 సీజన్ 2, సాకామోటో డేస్ సీజన్ 1 పార్ట్ 2, ఇంకా డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ పార్ట్ 2 కూడా రిలీజ్ అయిపోయాయి. వీటిలో బెస్ట్ యానిమే ఏంటో, మీరు ఏ యానిమేని బాగా ఎంజాయ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఆఖరిగా మనలో చాలామందిలాగే తన లైఫ్లో ఏ లక్ష్యం లేని ఒక నార్మల్ కుర్రోడు ఇప్పో అనుకోకుండా బాక్సింగ్ ఛాంపియన్ అయిన టాకామురాని కలుసుకున్న తరువాత తను కూడా బాక్సింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు హాజిమెనో ఇప్పో. ఇది ఒక క్లాసికల్ జెమ్ అనే చెప్పచ్చు. ఇప్పటి వరకు 3 సీజన్స్ 125 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. బాక్సింగ్ అంటేనే కాదు, ఒక మంచి ఫైటింగ్ లేదా ఇన్స్పిరేషనల్ యానిమే చూద్దామనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యానిమేని ట్రై చేయాల్సిందే. కాబట్టి ఇంకెందుకు లేటు, మిస్ చేసుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ర్యూ పూర్తిగా అంతమైపోవడంతో తన థార్న్ బల్బ్ ఫామ్ అవుతుంది. అది గమనించిన మిట్సుకి, ఆరాయా ఈ క్లామాన్స్టర్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు త్వరగా థార్న్ బల్బ్ని తీసుకొని షింకి దగ్గరికి వెళ్ళు అని చెప్తుండగా ఒక క్లామాన్స్టర్ ద్వారా అక్కడ ప్రత్యక్షమైన షింజు లీడర్ జూరాని చూసి అందరూ షాక్ అయిపోతారు. హే మిట్సుకి, వాడు అవును, మనకొచ్చిన ఇంటెల్ ప్రకారం వాడే షింజులకి లీడర్ అయిన జూరా. కానీ అక్కడ ప్రత్యక్షమైన జూరా చుట్టూ చూసుకొని సడన్గా గాల్లోకి ఎగిరి ర్యూ థార్న్ బల్బ్ని కూడా పట్టించుకోకుండా దేనికోసమో వెతకడం స్టార్ట్ చేస్తాడు. వాడేం చేస్తున్నాడు? వాడు వచ్చింది ర్యూ థార్న్ బల్బ్ కోసం కాదా? కట్ చేస్తే కోనహామరుని కాపాడిన బోరుటో దగ్గరికి వస్తాం. వావ్, ఒక్క అటాక్తో ఆ డివైన్ ట్రీ షింజుని అంతం చేసావా? మీతో జరిగిన ఫైట్ వల్ల మాట్సురి అప్పటికే చాలా బలహీనపడింది, లేకపోతే ఇదంతా సులభంగా జరిగేది కాదు అంటుండగా కోనహామరు గాల్లో ఫామ్ అవుతున్న మాట్సురి చాక్రాని ఫీల్ అవుతాడు. అది ఏర్పడుతుంది మాట్సురి థార్న్ బల్బ్ అంటుండగా సడన్ గా ఎవరో స్నైపర్తో ఫైర్ చేసి కాల్చినట్టు అక్కడ రాయి మీద కన్నం పడుతుంది. బోరుటో, ఏంటది? మినీ టైల్డ్ బీస్ట్ బాంబ్ లాంటి స్నైపర్ షాట్. అది చేసింది జూరా. వాడొచ్చేశాడు. మిస్ అయ్యింది అనుకుని జూరా బోరుటో వైపు దూసుకెళ్తాడు. వాడెక్కడికి వెళ్తున్నాడు? అటుంది కోనహామరు సెన్సే కదా. ఇదే టైంలో కోనహామరు తన దగ్గర ఫామ్ అయిన మాట్సురి థార్న్ బల్బ్ని పట్టుకొని, బోరుటో, దీనితో చెట్టులా మారిన మోయకిని తిరిగి నార్మల్గా మార్చొచ్చు కదా అంటున్నా. కానీ బోరుటో మాత్రం తన షురికెన్లని అక్కడ చుట్టూ విసరడం స్టార్ట్ చేస్తాడు. సెన్సే,
మన దగ్గర ఎక్కువ సమయం లేదు, కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వెంటనే ఆ బల్బ్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీతో పాటు శారదా ఇంకా మిగిలిన వారిని కూడా తీసుకొని మీరు శాండ్ షినోబిని కలుసుకున్న చోటుకు వెళ్ళండి. కానీ ఎందుకని? అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది. ఇక వెళ్ళండి. అంటే నువ్వు ఒక్కడివే? చెప్పింది అర్థం కాలేదా? త్వరగా వెళ్ళండి అంటుండగా వాళ్ళ వైపుగా దూసుకొస్తున్న జూరా చాక్రాని ఫీల్ అవ్వడంతో బోరుటో ఎందుకంత సీరియస్ అయ్యాడో కోనహామరుకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ దూసుకొస్తున్న జూరా వాళ్ళకి ఇంకా చాలా దూరంలో ఉండగానే తన చాక్రాని సేకరించి ఒక పెద్ద టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తే చాలా పెద్ద బ్లాస్టే అవుతుంది. కానీ టైంకి బోరుటో కోనహామరుని దాని నుంచి కాపాడి అంతటితో ఆగకుండా తన సెన్సేని వెంటనే దూరంగా విసురుతాడు. దానితో బోరుటో జూరాతో ఒంటరిగా ఫైట్ చేయాలనుకుంటున్నాడని అర్థం చేసుకున్న కోనహామరు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి డిసైడ్ అవుతాడు. ఇదంతా జూరా గమనిస్తుండగానే ఇదే తన ఛాన్స్ అనుకొని మన హీరో బోరుటో తన ఫ్లయింగ్ రైజిన్తో తన వెనక్కి టెలిపోర్ట్ అయ్యి తన రసింగంతో అటాక్ చేసి జూరాని తీవ్రంగా డ్యామేజ్ చేశా అనుకుంటాడు. కానీ పడిపోతున్న జూరా కూల్గా వెనక్కి తిరిగి మళ్ళీ తన టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తాడు. దానితో మన బోరుటో వెంటనే మళ్ళీ ఫ్లయింగ్ రైజిన్తో టెలిపోర్ట్ అయ్యి ఓరా మాస్కా తన కత్తితో జూరాని అటాక్ చేస్తే జూరా ఆ అటాక్ని ఈజీగా అడ్డుకొని తప్పించుకుంటాడు. అది ఫ్లయింగ్ రైజినే కదా, ఒకరి వేగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే గొప్ప టెక్నిక్. నీలాంటి బలమైన వాడితో పోరాడుతుంటే నా మనసంతా ఆనందంతో పొంగిపోతుంది. చూస్తుంటే బోరుటో వాడితో బాగానే తలపడుతున్నాడు. నిజంగా బోరుటోకి జూరాని ఓడించే ఛాన్సే లేదా? అవును, నేను చూసిన దాని ప్రకారం బోరుటో గెలిచే ఛాన్స్ కొంచెం కూడా లేదు. ఆ విషయం బోరుటో కూడా తెలిసే ఉంటుంది. అయితే అది చాలా పెద్ద సమస్యే. మరి వెంటనే తిరిగి టెలిపోర్ట్ అవ్వచ్చు కదా? కానీ వాడు అనుకున్నా ఇప్పుడు టెలిపోర్ట్ అవ్వలేడు. చాలా దూరంగా ఉన్న ప్రదేశానికి టెలిపోర్ట్ అవ్వడానికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. ఎందుకంటే వాడు చాక్రాతో మార్క్ చేసిన టూల్స్ దూరం పెరిగే కొద్దీ డిటెక్ట్ చేయడం చాలా కష్టమవుతాయి. జూరా లాంటి శత్రువుతో పోరాడుతూ అది చేయడం చాలా కష్టం. అయితే దగ్గరగా ఉన్న ఏదైనా టూల్ దగ్గరికి టెలిపోర్ట్ అవ్వచ్చు కదా? కానీ సమస్య అదొక్కటే కాదు. బోరుటో ఇప్పుడు అక్కడి నుంచి పారిపోతే అక్కడున్న అందరికీ చాలా ప్రమాదం. అంతేకాక ఎంత కష్టపడి సంపాదించిన ర్యూ ఇంకా మాట్సురి బల్బులు మళ్ళీ జూరా చేతిలో పడతాయి. కాబట్టి కోనహామరు ఇంకా అందరూ ఏదైనా సురక్షితమైన ప్రదేశాన్ని చేరుకునే వరకు జూరాతో తలపడ్డమే బోరుటో వేసిన ప్లాన్. అంటే నువ్వు చెప్తుంది బోరుటో కదా ఇకింతటితో ముగిసినట్టే. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్యారెక్టర్ 7 Deadly Sins యానిమేకి చెందిన ఫాక్స్ ఇన్ ఆఫ్ గ్రేట్ బాన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేసి బోరుటో ఇంకా జూరా ఫైట్ సీన్కి వస్తే, నీకిది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చంపడానికి రా బోరుటో ఓట్సుట్సుకి. ఎందుకంటే కారణం ఏంటో నాకు తెలీదు, కానీ మా థాన్ బల్బ్స్ గురించి మాత్రమే కాదు, మా డివైన్ ట్రీ షింజుల గురించి కూడా నీకు చాలా ఎక్కువే తెలుసు. మా గురించి మాకు కూడా తెలియనివి నీకెలా తెలుస్తున్నాయనేది నాకు ఒక అంతు చిక్కని ప్రశ్నగా మారింది. నీకు సమాచారం అంతా ఇస్తుంది నీ వెనకుండి సహాయం చేస్తున్న ఆ రహస్య మిత్రుడే కదా. ఏంటి ఏం మాట్లాడట్లేదు? చూస్తుంటే నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేదనుకుంటా. ఇందాక నేను చేసిన రసింగన్ అటాక్కి వీడు తీవ్రంగా గాయపడి ఉండాలి, అని చూస్తుంటే అలా ఏమనిపించట్లేదు. అయితే వీడిని ఓడించాలంటే ఊజుహికో వాడాల్సిందే అనుకుంటా. సరే అయితే అది వదిలే. బోరుటో ఓట్సుట్సుకి, నా తరువాత ప్రశ్న కేవలం తెలుసుకోవాలనే ఆసక్తితో అడుగుతున్నా. అసలు ఈ ప్రేమ అంటే ఏంటి? నా అభిప్రాయంలో ప్రేమ అనే ఈ కాన్సెప్ట్ మనుషులకున్న ఒక పెద్ద బలహీనత, ఇంకా చెప్పాలంటే ఒక లోపం, ఒకరి మూర్ఖత్వాన్ని పెంచే సైడ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పచ్చు.
ఎగ్జాంపుల్కి నిన్నే చూసుకో. నన్ను ఎదుర్కొని నువ్వు గెలిచే అవకాశం అసలు ఏమాత్రం లేదని నీకు కూడా తెలుసు. అయినా కూడా ఇక్కడికొచ్చావు నీ ఫ్రెండ్స్ని కాపాడడానికి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీలో ఉన్న ప్రేమ నీ చావుకి కారణమయ్యింది అంటూ జూరా తన వుడ్ స్టైల్ అటాక్తో అటాక్ చేస్తే బోరుటో జంప్ చేసి తప్పించుకుంటాడు. అయినా కూడా జూరా ఆగకుండా అటాక్ చేస్తుంటే బోరుటో వాటిని అడ్డుకుంటూ తప్పించుకుంటుంటాడు. నేను ఇలా గాల్లో ఉంటే ఉజుహికోని వాడలేను, అలా అయితే నేను చెయ్యాల్సింది అనుకుంటుండగా జూరా బోరుటోని అటాక్ చేయడంతో కింద పడిన బోరుటోని జూరా తన వుడ్ స్టైల్తో బంధిస్తాడు. దానితో కింద పడిన బోరుటో స్వాడ్ని జూరా చేరుకోవడంతో, రే అది నాకు నా ఆయుధం మాత్రమే కాదు, నా మాస్టర్ యొక్క జ్ఞాపకం కూడా. దానిని ఏమైనా చేసావంటే నీకు చావుని మించిన నరకం చూపిస్తా. అవునా, అది కూడా చూద్దాం. అయినప్పటికీ మళ్ళీ నువ్వు ప్రేమ వల్లే మరింత బాధను అనుభవించాల్సి వస్తుంది. సరే, దీనిని వదలాలంటే నీ వెనకుండి నిన్ను నడిపిస్తున్న వాడు ఎక్కడున్నాడో చెప్పు. నువ్వు చెప్పినా కూడా నిన్ను చంపేస్తాననుకో. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. ప్రేమ అనేది మనుషులకున్న ఒక లోపమే కావచ్చు, అది ఒక బలహీనత కూడా అవ్వచ్చు అంటూ అప్పటి వరకు కదలకుండా ఉండడం వల్ల ఇదే తన ఛాన్స్ అనుకొని బోరుటో ఆల్రెడీ సేకరించిన చాక్రాతో రసెంగన్ ఉజుహికో జుట్సుని స్టార్ట్ చేసి జూరా వుడ్ స్టైల్ని బద్దలగొట్టి బయటపడతాడు. కానీ ప్రేమ అనేది మనుషుల గుండెల్లో ధైర్యం నింపే బలం కూడా. అందుకేరా మీరు మీ రూపాన్ని మార్చుకున్న కేవలం చెట్లగానే మిగిలిపోయారు అంటూ జూరా వెనక్కి టెలిపోర్ట్ అయ్యి అప్పటి వరకు సేకరించిన చాక్రాతో ఫుల్ పవర్ రసెంగన్ ఉజుహికో వాడి అటాక్ చేసి జూరాని బ్లాస్ట్ చేసి గాల్లోకి ఎగరేస్తాడు. జూరా దాని నుంచి రీకవర్ అయ్యి తప్పించుకున్నాననుకున్నా ఉజుహికో ఎఫెక్ట్ వల్ల లోకమే తిరుగుతున్నట్టు అనిపించి కనీసం స్టడీగా నుంచోలేక పడిపోతాడు. ఎరా చుట్టూ లోకమే తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం అంటే ఇదే మరి అని బోరుటో చెప్తుండగానే జూరా మెల్లగా బోరుటో చేసిన అటాక్ని ఫీల్ అయ్యి తనపై బోరుటో వేసిన ఉజుహికో ఎఫెక్ట్ని క్యాన్సిల్ చేస్తాడు. దానితో అసలు ఇదెలా సాధ్యం అని బోరుటో షాక్ అవుతుంటే, అలా చేసావా, అర్థమైంది. టెయిల్ బీస్ట్ బాంబ్ని బేస్ చేసుకునే నువ్వు ఈ జుట్సుని క్రియేట్ చేసినట్టున్నావు కదా, మరి అది నా మీద పనిచేస్తుందని ఎలా అనుకున్నావు? అయితే రసెంగన్ ఉజుహికో వీడి మీద పని చేయదా అంటూ బోరుటో నెక్స్ట్ ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది? బోరుటో జూరాని ఆపడానికి ఏదైనా సీక్రెట్ టెక్నిక్ని ఉపయోగించబోతున్నాడా, లేకపోతే బోరుటోకి హెల్ప్ చేయడానికి ఎవరైనా రాబోతున్నారా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే త్వరలో మన ఛానల్లో పెట్టబోయే నెక్స్ట్ ఎపిసోడ్ని చూసి తెలుసుకోండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.